స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా నెక్స్ట్ డైరెక్షన్స్, దిక్కులు. మనం నార్మల్గా ఇవి జనరల్గా అడుగుతూనే ఉంటాయి దిక్కులు. డైరెక్షన్ చూసినట్టయితే ఫస్ట్ తూర్పు. తూర్పుని ఏమంటాం ఇంగ్లీష్లో? ఈస్ట్. ఈఏఎస్టి, ఈస్ట్ అంటే తూర్పు. నెక్స్ట్ వెస్ట్. వెస్ట్ అంటే పడమర, పశ్చిమం అంటాం కదా, డబ్ల్యూఈఎస్టి. వెస్ట్ అంటే పడమర, పశ్చిమం. నార్త్ అంటే ఉత్తరం దిక్కు, ఎన్ఓఆర్టిహెచ్. సౌత్ దక్షిణం, ఎస్ఓయుటిహెచ్, సౌత్ దక్షిణం. నెక్స్ట్ వచ్చేసి ఈశాన్యం, నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ అంటే ఏంది? ఈశాన్యం. ఆగ్నేయం, ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్. నెక్స్ట్ వాయువ్యం. వాయువ్యం అంటే నార్త్ ఈస్ట్ని వాయువ్యం అంటారు. నైరుతి అంటే సౌత్ వెస్ట్. సింపుల్. ఈశాన్యం అంటేనేమో సౌత్ ఈస్ట్, ఆగ్నేయం అంటేనేమో సౌత్ ఈస్ట్. అదే వాయువ్యం అంటే నార్త్ వెస్ట్, నైరుతి అంటేనేమో సౌత్ వెస్ట్. ఇవి 8 డైరెక్షన్స్, అంటే 8 దిక్కులు అంటారు. అష్ట దిక్కులు అంటాం మనం తెలుగులో అయితే. అష్ట దిక్పాలకులు ఉంటారని కూడా అంటాం కదా, అట్లా అష్ట దిక్కులు. డైరెక్షన్స్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్.